కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రగులుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఆ అగ్గి కాంగ్రెస్ను దహించి వేస్తుందని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్లో పర్యటించిన కేటీఆర్ బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మానంలో పాల్గొన్నారు. పాలమూరు రైతన్నలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎండపెడుతోందని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ను ఈసారి ప్రజలు బొంద పెడతారని ఆరోపించారు. కేసీఆర్కు పేరు వస్తుందనే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేయటం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కృష్ణానది జలాలను తెలంగాణలో ఉన్నప్పుడే వాడుకోవాలని అన్నారు. జిల్లాల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేటీఆర్ సూచించారు. పాలమూరు బిడ్డనంటావు, ఎందుకు పాలమూరుకు నీళ్లు ఇవ్వమంటే ఆయన బయటికి చెప్పాడు. కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది, తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది, ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు. అట్లే పాత బాసు ఉన్నాడు కదా, ఆయనకు పాత బాసు, ఎవరు పాత బాసు, ఆయన కోపం వస్తుంది. మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా, పాత బాసు ఊకుంటాడా? అరే నా చెంచగాడున్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి, వీడేమరా ఎక్కువ ఎగురుతున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా. ఎందుకంటే ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి. పాత బాసు కోపం రావద్దు, కేసీఆర్కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలోచన చేయండి దయచేసి, ఈ 2 ఏళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసిండా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ రెడ్డి? ఆలోచన చేయండి. రైతులకు రైతు భరోసా ఇయ్యాడు, కౌలు రైతులకు రైతు భరోసా ఇయ్యాడు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఇయ్యాడు. ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు. ఇలా యూరియా బస్తా ఇయ్యనోడంట మొత్తం పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కొట్టడానికి 17 తారీఖు ఇడికి వస్తున్నాడంట. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒకసారి మోసపోవాలి, ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది. కొడతా ఉన్నాడు. ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి. నీ నిర్వాకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు.